దేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్ అనేది ప్రజల నివాసానికి అన్ని రకాల ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ప్లేస్గా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే బెంగళూరు పోతే ట్రాఫిక్ కంజెషన్, ఢిల్లీకి పోతే ఎయిర్ పొల్యూషన్, వెస్ట్ బెంగాల్ పోతే ఇంకొక రకమైనటువంటి సమస్య, కలకత్తాకు పోతే ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలతోటి దేశంలో ఉన్నటువంటి మెట్రో నగరాలన్నీ ఇబ్బందులు పడుతున్న తరుణంలో హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్, వేర్ యూ కెన్ పర్చేస్ ఏ న్యూ హౌస్. ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. ఇప్పటికి ఉన్నటువంటి ఓఆర్ఆర్ ట్రాఫిక్ కంజెషన్ని ఎదుర్కోబోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో హైదరాబాద్కి సుమారు 300 కిలోమీటర్ల రేడియస్ తోటి ఒక రీజనల్ రింగ్ రోడ్ అనేటువంటి పేరుతో త్రిబుల్-ఆర్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమం పూర్తయింది కాబట్టి త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ నార్దర్న్ సైడ్కి భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రాబోతూ ఉన్నారు. నాట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్, దాంతోపాటు రైల్ని కూడా కనెక్ట్ చేస్తే ట్రాఫిక్ కంజెషన్ కానీ మూవ్మెంట్ ఆఫ్ ద పీపుల్ విల్ బికమ్ ఈజీ అనేది సంపూర్ణంగా నమ్ముతున్నాం. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవరికి క్రెడిట్ వస్తుంది అనేది పక్కన పెట్టి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, ఎంఎంటీఎస్ ఎక్స్పాన్షన్కి, రీజనల్ రింగ్ రోడ్ కోసం, మెట్రో ఎక్స్పాన్షన్ కోసం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ సంయుక్తంగా కలిసి ఈ హైదరాబాద్ని భాగ్యనగరంగా మార్చేందుకు, భాగ్యవంతుల ఉండేటువంటి ఒక గొప్ప ప్రదేశంగా దీన్ని మార్చేందుకు మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి హైదరాబాద్ బయర్స్ ఏదో రియల్ ఎస్టేట్ ఆగమైంది, ఇబ్బంది అయిపోయింది అని అట్లాంటి ఇబ్బందులు ఏం పడకండి. కరోనాలు, ఈ యుద్ధాలు, వీటినన్నింటినీ ఎదుర్కొనేటువంటి శక్తి భారతీయులకు ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత భారత్ 2047 వరకు దేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాలను దాటి హైదరాబాద్ నెంబర్ 1గా కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఆ దిశగా పెట్టుబడిదారులు, కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సహకరించి ఈ హైదరాబాద్ని భాగ్యనగరంగా మలచాలని సవినయంగా అప్పీల్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తున్నటువంటి అనేక కోణాలని హైదరాబాద్ రియల్ ఎస్టేట్తో జోడీకరించి చూడాలి. అంతేగాని రియల్ ఎస్టేట్ తగ్గింది, పెరిగింది, తగ్గితే కొనే వాళ్ళకి లాభం కాబట్టి కొనాలని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ స్టాగ్నెన్సీ, ఒకవేళ రేట్లు తగ్గినాయి, మార్కెట్ పరిస్థితి బాగలేదు, ఉద్యోగాలు వస్తలేవు, ఏ ఇబ్బంది పెడుతుంది, ఏషియాలో జరుగుతున్న యుద్ధంతో నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఇన్వెస్టర్స్కి దిస్ ఈజ్ ద రైట్ టైం. హైదరాబాద్ ఎవరు ఆపలేరు. హైదరాబాద్ దేశంలో నెంబర్ 1 అవుతుంది. టెంపరీగా రోడ్డు మీద పోతున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తే వచ్చి ఉంటాయి, కానీ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత మళ్ళీ వెహికల్ ఎట్లా వేగాన్ని పుంజుకుంటుందో భాగ్యనగరం యొక్క రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. నో పార్టీ, నో రీజన్, నథింగ్ విల్ స్టాప్ దట్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్.